ఓ బాలిక 4 సంవత్సరాలకే తల్లిని కోల్పోయింది. 13 సంవత్సరాలకే వివాహం చేసుకుంది. బాల్య వివాహం చేయబడింది. మరి 23 సంవత్సరాలకే ఒక తల్లి అయింది. మరి 28 సంవత్సరాలకే భర్తను కూడా కోల్పోయి వితంతువయింది. మరి 30 సంవత్సరాలకే వీరమరణం పొందింది. ఇప్పటికే మీకు గుర్తొచ్చుంటుంది. ఆమెనే ఝాన్సీ లక్ష్మీబాయి. 1828లో పుట్టి 1858లో చనిపోయింది. కేవలం 30 సంవత్సరాల్లోనే ఒక బాల్య వివాహం చేసుకుని వితంతువుగా మారి తల్లిని కోల్పోయి వితంతువుగా మారినప్పటికీ కూడా తనలోని ఆత్మస్థైర్యాన్ని, గుండె ధైర్యాన్ని కోల్పోకుండా మహిళా శక్తిగా సిపాయిల తిరుగుబాటును స్వతంత్ర పోరాటానికి ఊపిరిగా మొదలుపెట్టింది. మహిళా సైన్యాన్ని భారతదేశంలో తయారు చేసినటువంటి గొప్ప మహిళా శక్తే ఝాన్సీ లక్ష్మీబాయి. కాబట్టి కారణాలు చెప్పకుండా మన సంకల్ప బలాన్ని, మనలో ఉన్న గుండె ధైర్యాన్ని మరి ఆయుధంగా చేసుకుని ముందుకు వెళ్తే గొప్ప గొప్ప విజయాలు సాధించడం ఏమాత్రం కష్టం కాదు. కష్టమైనప్పటికీ కూడా సాధించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఝాన్సీ లక్ష్మీబాయిని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.